హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్స్ కూడా వస్తున్నాయి, వ్యూస్ కూడా వచ్చినాయి, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఏంటంటే నేను స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ స్నాక్ ఏంటో నేను మీకు చూపించేస్తాను లేట్ చేయకుండా. అటుకులు అండి. అటుకులు ఏంటంటే మెత్త అటుకులు, గట్టి అటుకులు రెండు ఉంటాయి మనకి. ఇవి గట్టివి అనమాట. దీన్ని ఏంటంటే 2 times వాటర్లో మంచిగా కడిగేసేసి వాటర్ తోటి ఒక 5 minutes మనం ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పొటాటోస్ ఏంటంటే ఒక మీడియం సైజులో ఉన్నవి ఒక 3 పొటాటోస్ మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ 1 cup అనమాట. ఇది పోహా అటుకులు ఇవి. ఓకే, ఈరోజు మనం బంగాళదుంప అలాగే అటుకులతోని మిక్స్ చేసి స్నాక్ చేయబోతున్నాను. నేను మీకు చూపిస్తాను ఎలాగే ఏంటని. సో ప్రొసీడ్ అయిపోదామా. మ్యాగ్నేట్ చేశానండి. ఇగో పొటాటోస్ని ఏంటంటే ఉడకబెట్టేసాను కదా, దాన్ని నేను తురుముకున్నాను అనమాట. ఉడకబెట్టిని తురమడం ఏంటి, స్మాష్ చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు, కానీ స్మాష్ చేయొచ్చు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి నేను తురిమేశాను. అండ్ అలాగే దాంట్లో గరం మసాలా పౌడర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మనకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర అవైలబుల్ ఉండదు, మా పిల్లలు తినరని చెప్పేసి. సో ఆనియన్స్ వేసేసాను. వేసేసి ఇగో మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న కట్లెట్ సైజులో చేసేసుకున్నాం. చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలండి. ఒక బాల్స్ చిన్న చిన్నగా తీసుకొని వాటిని మనం కట్లెట్ షేప్లో చేసుకోవాలన్నమాట. మరీ పలుచగా కాదు, ఒక మీడియం సైజు. చూసారా, ఇలాగన్నమాట. ఎడ్జెస్ వచ్చేటట్టుకి మంచిగా చేసుకోవాలి షేప్ వైజ్గా. ఇదిగోండి, ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట కొన్ని. అండ్ ఇవి వచ్చేటప్పటికేమో కార్న్ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. ఇదొకటి వాటర్ అనమాట, లేదంటే కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అదైనా సరే స్మాష్ చేసి మనం దాంట్లోనే డిప్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. మరుగుతుంది, కొంచెం మరగంగానే మనం ఇంకా వేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో డిప్ చేస్తున్నానండి. మంచిగా డిప్ చేసి ఆయిల్లో వేసుకున్నాను. అవుతుంది. అలాగే అన్నీ మనం డిప్ చేసుకొని వేసుకోవచ్చు, డిప్ చేయకుండా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. మనం కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ కలుపుకోవాలన్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని చేసుకోవాలి. చూసాక నేను ఇది డిప్ చేసినవి